హాయ్ హలో వెల్కమ్ టు విఆర్ వన్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ థింక్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇట్లా చాలా అంటే చాలా బాగున్నాం. అండ్ జస్ట్ ఇప్పుడే T20 అయిపోవడం జరిగింది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్యలో. ఇండియా ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎలాంటి చతికిల పడకుండా చాలా అంటే చాలా సునాయాసంగా వన్ సైడే మ్యాచ్ గెలిచిండు. అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ. లాస్ట్ మ్యాచ్ ఎలా అయితే సౌత్ ఆఫ్రికా డామినేట్ చూపించిందో ఈ మ్యాచ్లో ఇండియా కూడా కంప్లీట్ డామినేట్ చూపించి బ్యాటింగ్ బాల్ రెండులో అదరగొట్టేసి గెలిచింది. యాక్చువల్గా ధర్మశాల ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మ్యాచ్ కన్నా ముందు గ్రౌండ్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియాలో ఎన్నో వెన్యూస్ ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద స్టేడియంస్ ఉన్నాయి. బట్ నా పర్సనల్గా నాకు ఎంతో ఇష్టమైనటువంటి స్టేడియం ఈ ధర్మశాల. ఎందుకంటే ఇంకా మంచు పర్వతాలు, హిమాలయ పర్వతాలు కనిపిస్తుంటాయి. వ్యూ కానీ చూడడానికి స్టేడియం చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంటుంది. అండ్ ఈ పిచ్ అనేది బ్యాటింగ్ ఎంత అనుకూలిస్తుందో బౌలింగ్ కూడా అంతే అనుకూలిస్తుంది. బౌలర్స్ ఎవరైతే చాలా తక్కువ మిస్టేక్ చేస్తారో వాళ్ళే పిచ్ సక్సెస్ సాధించగలుగుతారు. బ్యాట్స్మెన్స్ కూడా రాగానే భారీ షాట్స్ ఆడడం కన్నా కూడా కాస్త కొన్ని బాల్స్ T20s కాబట్టి ఒక 5 బాల్స్ సెట్ చూసుకొని కొంచెం సెట్ అయ్యాక ఆడితే చాలా భారీ షాట్స్ ఆడే అవకాశం ఉంటుంది. అండ్ ఇటు బౌలర్స్కి బ్యాట్స్మెన్కి ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా అనుకూలిస్తుంది. ఇది ఒక రీజన్. వ్యూ ఇలాంటి చాలా అంటే చాలా మంచి ఫ్యాక్టర్స్ ఉన్నాయి ధర్మశాల గ్రౌండ్లో. స్టేడియం కేపర్ చిన్నదైనప్పటికీ గ్రౌండ్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ బౌలింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే ఇద్దరికి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే మరి డ్యూ ఫ్యాక్టర్ ధర్మశాల ఉండే అవకాశం కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా తక్కువ. సో ధర్మశాల గ్రౌండ్లో ఎవరికైనా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బౌల్ చేసినా ఓకే. కాకపోతే చేసింగ్ ఎప్పుడు కూడా మనకి క్యాలిక్యులేషన్ కాబట్టి బెటర్ అనుకుంటే ఏ టీం అయినా సరే. సో ఇండియా రెండోసారి టాస్ గెలిచి సేమ్ మళ్ళీ బౌలింగ్ తీసుకుంది. సో లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ తీసుకుని ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఇంకోసారి బౌలింగ్ తీసుకొని ఇట్లా వాళ్ళు ఓపెన్ దిగానే ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ సింగ్ 4th బాల్కే రిజా ఎంట్రీస్ని వెనక పంపించిండు. 0 రన్స్కి డక్అవుట్ చేసిండు తనని. నాకు ప్రజెంట్ హర్షదీప్ బౌలింగ్ చూస్తుంటే ఒకప్పుడు నాకు వింటేజ్ భూవీ గుర్తొస్తుంది. నాకు ఒకప్పుడు అతను ఇలాంటి వికెట్స్ అందించాడు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హర్షదీప్ సింగ్ కూడా ఇప్పుడు 100+ వికెట్స్ తీసుకొని T20 చాలా ముందు సాగిపోతుండు. అండ్ టీంలోకి బూమ్రా కొంచెం ఇంజూరీ ఉండడం వల్ల బూమ్రా ప్లేస్లో హర్షిత్ రాణా వచ్చాడు. హర్షిత్ రాణా తన సెకండ్ ఓవర్లో ఈజీగా డికాని వెనక పంపించిండు. ఫస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్, సెకండ్ ఓవర్లో హర్షిత్ రాణా ఇద్దరు సౌదర్న్ బ్యాట్స్మెన్ ఓపెన్ సిద్ధం అవుట్ చేసిండు. ఇద్దరు LBW అవుట్ అయ్యారు. తర్వాత మళ్ళీ సెకండ్ ఓవర్ తర్వాత మళ్ళీ తన సెకండ్ ఓవర్ కోటైన్కి వచ్చిన హర్షిత్ రాణా తన 4th ఓవర్లో డెవాల్ బ్రేవ్స్ని క్లీన్ బౌల్ చేసిండు. అక్కడికి ఆల్మోస్ట్ టీం ప్యాకప్ అయినట్టు అనిపించింది. పాపులర్ 7 రన్స్కి 3 వికెట్స్ విత్ 4 ఓవర్స్ కూడా కాకముందే ఆట. వీళ్ళది కూడా లోయెస్ట్ పవర్ఫుల్ స్కోర్ నమోదు చేసిన సౌదర్ వాళ్ళు కూడా ఈరోజు మ్యాచ్లో ఇండియాకి అగ్నెస్ట్గా ఇండియాలో కానీ ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడైనా కానీ. తర్వాత ఇంకెవ్వరు కూడా కాస్త ఇన్నింగ్స్ చక్కబడతారు నిలబడతా అనుకుంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్తో ఎవ్వరు కూడా మన వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా ఇటు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఇచ్చిన సూపర్ స్టార్ తర్వాత ఇటు నుంచి వరుణ్ చక్రవర్తి వచ్చి కానీ శివన్ దుబే కానీ ఎవరు వచ్చినా కూడా పార్ట్ టైం వారు ఎవరు వచ్చినా కూడా కుదురుకునేకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్ వికెట్ తీసుకొచ్చారు. 7th వికెట్ తర్వాత మాత్రం లాస్ట్లో కూడా షాట్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కువగా యూజ్ లేకపోయింది. ఆల్మోస్ట్ 117కి ఎంత కొట్టినా కూడా అనిపించిందంటే గట్టే మాత్రం ఒక ఇన్కేస్ లాస్ట్ ఓవర్ కాకుండా ఇంకో 10 రన్స్ ఎక్స్ట్రా వచ్చాయి 130. బట్ అది కూడా విన్నింగ్ స్కోర్ కాదు గ్రౌండ్ మీద. T20s ఎలాంటి గ్రౌండ్ మీద కూడా 120, 130 అనేది కూడా ఎప్పుడో విన్నింగ్ కాదు. అట్లీస్ట్ ఇలాంటి టఫ్ గ్రౌండ్స్ 150+ మినిమం స్కోర్ కావాల్సిందే. ఇండియా దారుణంగా బ్యాటింగ్ చేస్తే తప్ప మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్ లేదు. మాత్రం అంతా ఎందుకు ఆడడం వల్ల 18th ఓవర్లో తను అవుట్ అయినా కూడా టీం మొత్తం ఆల్అౌట్ అయిపోయింది. 117 రన్స్ కొట్టింది. ఇండియా డైరెక్ట్ 118. ఇండియాకి ఇక్కడ చేయాల్సింది పెద్దగా ఏం లేదు. జస్ట్ ఒక మంచి స్టార్ట్ చాలు ఈజీగా మ్యాచ్ గెలిచేయచ్చు. వికెట్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ హార్దిక్ పాండ్యా కానీ మన శివన్ దుబే కానీ తలా 1 వికెట్ తీసుకున్నారు. తర్వాత చాలా చిన్న ర్యాట్తో బండిలో దిగిన ఇండియాకి ఫస్ట్ ఓవర్లోనే 16 రన్లు వచ్చేసినాయి. ఒక లెగ్ బై 4, మిగతా 6 బాల్ 12 రన్లు అక్షయ్ శర్మ కొట్టిండు. శర్మ తన వింటేజ్ ఫామ్ తోటి ఈరోజు కూడా చక్కటి 30+ స్కోర్ కొట్టిండు. ఒక 18 బాల్స్ 35 రన్స్ కొట్టి ఆల్మోస్ట్ 194 స్ట్రైక్ రేట్తో ఆడి తను కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత ఇంకా ఏముంది ఆల్మోస్ట్ మనకు ఓవర్కి 3 to 4 రన్స్ కావాల్సిన సిచ్యువేషన్ అక్కడ. శుభ్మన్ గిల్తో సూర్యకుమార్ యాదవ్ జత కట్టిండు. తర్వాత తను వచ్చినా కూడా ఆల్మోస్ట్ వీళ్ళు చాలా స్లో ఆడుతూ పోయినారు. శుభ్మన్ గిల్ మాత్రం కొంచెం స్టార్టింగ్ ఉన్నా కూడా బాల్ టు రన్ అనుకుంటే ఇంకా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే స్కోరు పెద్ద లేదు కాబట్టి మనకు కూడా అంత ఏమనిపించలేదు. వాళ్ళు సరదాగా ఆడుకుంటూ వచ్చారు. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు. తిలక్ వర్మ అలానే ఆడుతూ పోయాడు. తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ స్లోగా ఆడుతూ వీళ్ళే మ్యాచ్ ఫినిష్ చేశారు అనిపించింది. కానీ అన్ఫార్చునేట్లీ సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ పట్టించుకుంటే మ్యాచ్ గెలుస్తున్నాడు. కానీ తన ఫామ్ అనేది ఉన్న ప్లేయింగ్ 11లో ఉన్న బ్యాట్స్మెన్ అందరూ తనదే వరస్ట్ ఫామ్ నడుస్తుంది. తన క్యాప్టెన్ అయినప్పటి నుంచి తనకు ఎందుకో ఫ్రీ హ్యాండ్స్ లేవనిపిస్తుంది నాకు.
మేబీ క్యాప్టెన్సీ మారవలసిన అవసరం కూడా ఉందేమో, కాకపోతే విన్నింగ్ స్ట్రీక్ ఖరాబ్ చేయలేం కదా. చూద్దాం T20 వరల్డ్ కప్ కల్లా మన పెద్ద డెసిషన్స్ ఏమో తీసుకుందాం, బీఎస్ఏ కానీ అంటే ఇంతగా పెద్ద పెద్ద డెసిషన్ జరిగింది, దాని పెద్ద డెసిషన్ మనం చెప్పుకోలేము. అట్లీస్ట్ చూద్దాం. తర్వాత శివన్ దుబే వచ్చిండు, ఒక 2 బాల్స్ డాట్ బాల్స్ తర్వాత నెక్స్ట్ ఓవర్లో ఒక 6 4 ఆగిపెట్టి కొట్టిండు తన స్టైల్లో, అండ్ మ్యాచ్ విన్నింగ్ రన్స్ కూడా తనే స్కోర్ చేసిండు. ఇండియా ఎక్కడ కూడా చతికిల పడకుండా చాలా అంటే చాలా సునాయాసంగా టార్గెట్ చేసింది. తర్వాత ఇంకా 2 T20s ఉన్నాయి. 2 T20s ఇండియా ఒక్కడికి గెలిచిన చాలు. ఈ మ్యాచ్ ఓడిపోతాం లేదా అనే దానికన్నా కూడా నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తామో లేదా దానికన్నా కూడా ఇంకెవరన్నా బెంచ్ మీద ఉంటే బెంచ్ స్ట్రెంత్ని ఇండియా తెచ్చాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కూడా నాకు అనిపించే పరిస్థితి ఏంటంటే ట్రై చేయాలి సంజు శాంసన్ కూర్చోబెట్టి, ఏం చేయాలి సంజు శాంసన్ వస్తారు ఓపెన్ ప్రైమ్ ట్రై చేయాలి, గిల్ని పక్కన పెట్టి. అంటే అభిషేకం పక్కన పెట్టి సీన్ లేదు సరే అభిషేకం ఎట్లా మంచి ఫామ్గా తను ఇంకో మ్యాచ్ టెస్ట్ చేద్దాం, నెక్స్ట్ మ్యాచ్ గెలిచిన గెలిపోయినా సార్ బ్యాట్ సిరీస్ కదా ఓడిపోయినా పెద్ద ఫరక్ పడదు కాబట్టి ఒక మ్యాచ్ సంజు శాంసన్ ఛాన్స్ చూడొచ్చు. ఎందుకంటే అభిషేకం ఎట్లా T20 స్క్వాడ్లో ప్లేయింగ్ లెవెల్లో నెంబర్ 1 పొజిషన్ తన ఫిక్స్, మిగతా వాళ్ళని ఆలోచించుకోవాలి. కాకపోతే పేషెంట్ కూడా టచ్ చేసి ఇంకా మనకు ఎన్నో లేవో 7 T20s మాత్రమే T20 వరల్డ్ కప్ కన్నా ముందు కాబట్టి బెంచ్ అంతా టచ్ చేసి ఎవరెవరు సాయిడ్ ఫామ్లో ఉన్నారు అందరికి మంచిగా మ్యాచ్ ప్రాక్టీసింగ్ ఇచ్చి T20 వరల్డ్ కప్ సడన్గా రెడీ అయితే మన వాళ్ళు బాగుంటుంది. ఎందుకంటే అప్పటిదప్పుడు అంటే సడన్గా ఒక ప్లేయర్ తెచ్చి ఆడించాలంటే కాదు, వాళ్ళకి ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా. ఎందుకంటే ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి దానికి గెలవాల్సిన సువర్ణ అవకాశం చాలా ఉంది. బ్యాక్ టు బ్యాక్ T20 వరల్డ్ కప్ గెలిచి ఇండియా రికార్డ్ సృష్టించాలని కోరుకుంటున్నాను. అండ్ చూద్దాం టీమ్ మేనేజ్మెంట్ ఏంటి అని చూస్తాం నెక్స్ట్ T20sలో. మరి వీళ్ళ బ్యాట్ సిరీస్ ఇంపార్టెంట్ లేకపోతే ఐసీసీ ఈవెంట్ ఇంపార్టెంట్ అనేది మనకు కూడా తెలుస్తుంది కదా. చూద్దాం. ఇప్పటికే T20s వరకు అయితే మన టీం కంపేర్ టు టెస్ట్తో కంపేర్ చేస్తే వన్డేస్ T20s వైట్ బాల్ ఫార్మాట్ అయితే టీం చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ లెట్స్ హోప్ నెక్స్ట్ T20s కూడా ఇండియా గెలుస్తుందా లేదా పక్కన పెడితే గెలవాలని కోరుకుందాం. బట్ నెక్స్ట్ T20s కూడా ఇలాగే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇట్లా ఎలా గెలుస్తారు. సూపర్ పర్ఫార్మెన్స్ ఇండియా ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేసి T20 వరల్డ్ కప్ సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి నా వీడియో మీకు నచ్చితే దయచేసి ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఎక్కువ మంది వీడియో రీచ్ అవుతుంది. షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబే కదా మామ చేసే అయిపోతుంది. ఓకే, ఇంతవరకు నా వీడియో చూసినందుకు లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్స్ యూ ఆల్. జై శ్రీకృష్ణ.